హలో గాయ్స్, హోప్ యూ ఆల్ ఆర్ స్టేయింగ్ సేఫ్ అండ్ హెల్దీ. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అని చెప్పి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, మర్చిపోకండి. అండ్ టుడే ఈజ్ సండే, సో మేము దోశలు చేసుకుంటున్నాము. అమ్మ దోశ చేసింది అందరికీ, నేను ఎగ్ దోశ చేసుకుందామని వచ్చాను. సో ఐఎమ్ గోయింగ్ టు షేర్ యూ హౌ ఐఎమ్ గోయింగ్ టు డూ ఎగ్ దోశ నౌ. ఇక్కడైతే బెంగళూరులో వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. ఆల్రెడీ 11:30 అయిపోవస్తుంది, ఇంకా అసలు ఎండ కూడా రాలేదు. మేము ఎర్లీ మార్నింగ్ ఫోటోషూట్కి వెళ్దాం అనుకున్నాం, కానీ వర్షం పడుతుంది మెల్లగా. సో అందుకే ఇంకా ఆగిపోయాము. సో చూడాలి, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత వెళ్ళాలనుకుంటున్నాము, ఏమవుతుందో చూడాలి. ಫಸ್ಟ್ ಎಣ್ಣೆ ಹಾಕ್ಬೇಕಾ? నాకు దోశ పల్చగా ఉంటే ఇష్టం, అంటే క్రిస్పీగా ఉండాలి. అందుకే నేను కొంచెమే దోశ పిండి యూస్ చేసి ఇలా స్ప్రెడ్ చేసేస్తాను అనమాట. నేను ఎగ్ దోశకి చట్నీ వేస్తాను. ఇది యాక్చువల్గా మసాలా దోశకి యూస్ చేస్తాము చట్నీ. ఇది ఏం లేదు, గార్లిక్, ఒక చిన్న ఆనియన్ అండ్ ఎండుమిర్చి ఉంటాయి కదా, అది మీరు హాట్ వాటర్లో నానబెట్టి మెత్తగా అయిపోతాయి అప్పుడు దాన్ని మిక్సీకి వేసుకోవచ్చు. సో ఇలా ఒక పేస్ట్ అవుతుంది. మసాలా దోశకి యూస్ చేస్తాము. సో నేను ఎగ్ దోశ కూడా యూస్ చేస్తాను ఇది. సో చట్నీ పెట్టడం అయిపోయింది. ఇంకా సో మీకు దోశ మీదనే ఎగ్ కొట్టడానికి ఎక్స్పర్ట్ లేకపోతే జస్ట్ మీరు ఒక గ్లాస్లో వేసుకోవచ్చు ఎగ్, ఎందుకంటే అందులో మళ్ళీ వైట్ కలర్ పడిందంటే బాగోదు. సో నేను ఎగ్ వేసిన తర్వాత దీన్ని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఫోర్క్ కానీ స్పూన్ యూస్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవచ్చు. సో దోశ మొత్తం ఎగ్ వచ్చేలా స్ప్రెడ్ చేసుకుంటాను అనమాట, అంటే యోల్క్ మొత్తం మిక్స్ అయ్యేలాగా. సో అప్పుడు మీరు సిమ్లో పెట్టుకోవాలి స్టవ్. ఎక్కువ పెట్టేసుకుంటే మళ్ళీ దోశ మొత్తం మాడిపోతుంది, ఇక్కడ ఇంకా ఎగ్ కుక్ అవ్వదు. సో మీరు సిమ్లో పెట్టుకుంటే బెటర్. ఇప్పుడు నేను ఒక 2 minutes లిడ్ పెట్టేస్తాను, క్లోజ్ చేసేస్తాను. ఆయిల్ వేసుకొని లిడ్ పెట్టేస్తాను. అప్పుడు మీరు ఎక్కువ పెట్టుకోవచ్చు స్టవ్, అప్పుడు సిమ్లో పెట్టుంటారు కదా ముందు, ఇప్పుడు ఎక్కువ పెట్టేస్తే బెటరు. సో ఇప్పుడు లిడ్ క్లోజ్ చేశాను కాబట్టి ఎగ్ కూడా కుక్ అయిపోతుంది. సో వీ విల్ వెయిట్ ఫర్ 2 minutes ఆర్ జస్ట్ 1 minute ఇస్ ఆల్సో ఫైన్. సో మనకి ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలు, దోశ తీసేయచ్చు. చూద్దాం అయిందా లేదా అని చెప్పి. సో యా, ఇలా వచ్చింది అంటే ఎగ్. మీరు కావాలంటే రిటర్న్ ఇలా తిప్పేసి కూడా కాల్చుకోవచ్చు, లేదు అంటే ఎగ్ ఆల్రెడీ కుక్ అయింది కాబట్టి ఇలా మడతేసుకొని అయినా ఇంకా ఇచ్చేయచ్చు. సో నేను ఐమ్ జస్ట్ గోయింగ్ టు చెక్ కింద పూర్తిగా వేగిందా లేదా అని. ఎగ్ దోశ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఇంట్లో. ఇంకా ఆల్రెడీ అంత నార్మల్ దోశ వేసుకొని తినేశారు. సో అందరికీ లాస్ట్లో ఒక్కొక్క ఎగ్ దోశ వేసిస్తున్నాను. సో మంచి ఎగ్ స్మెల్ వస్తూ ఉంది బాగా. సో నేను ఇప్పుడు ఇంకా
వచ్చేసి సో నేను ఇంకా తినేసి రెడీ అయిపోతున్నాను. నెక్స్ట్ మేము ఒక షార్ట్ ఫోటోషూట్కి వెళ్దాం అనుకుంటున్నాము. నేను వీడియోస్కి ఏదైనా స్టార్టింగ్లో ఒక స్లో మోషన్ పెడదాము అని ప్లాన్ చేశాను. సో దానికోసం రెడీ అయిపోతున్నాను. సో పనిలో పని అని చెప్పి నేను ఇక్కడ ఒక హెయిర్ స్టైల్ కూడా షేర్ చేసుకోబోతున్నాను. నాకు రిక్వెస్ట్ వచ్చింది, చూపించండి మీ హెయిర్ స్టైల్ ఎలా వేసుకుంటారని అని చెప్పి. సో నెక్స్ట్ క్లిప్లో మీకు డీటెయిల్గా వచ్చేస్తుంది. చూసి మీరు ట్రై చేస్తే ప్లీజ్ టెల్ మీ హౌ డూ యూ లైక్ ఇట్ ఇన్ మై కమెంట్ సెక్షన్. So here you go the detailed explanation for the hairstyle. సో మీకు ఫస్ట్ కావాల్సిన ప్రాపర్టీస్ వచ్చి 4 క్లిప్స్ అనమాట. సో టిక్ క్లిప్స్ ఏదో అంటారు కదా అవి. సో 4 కావాలి నాకైతే. సో నేను ఇప్పుడు స్ట్రైట్నింగ్ చేసేసుకున్నాను హెయిర్స్. నా హెయిర్ అయితే చాలా ఫ్రిజీగా ఉంటుంది. సో నేను యూజువల్గా ఎక్కువ స్ట్రైట్నింగ్ చేసుకుంటూ ఉంటాను. సో మీరు ఇలా ఒక్క పార్ట్ తీసుకోవాలి హెయిర్. సో ఒక్క పోర్షన్ తీసుకొని నెక్స్ట్ పోర్షన్ని దాని మీద వేయాలన్నమాట. అంటే ఫస్ట్ పోర్షన్ని వెనక వేసి సెకండ్ పోర్షన్ని దాని మీద రోల్ చేస్తూ రావాలి. సో మీరు జస్ట్ రోల్ చేయకుండా కొంచెం ట్విస్ట్ చేసి లేకపోతే రొటేట్ చేసి దాని మీద రోల్ చేస్తే కొంచెం లూజ్గా వేసుకుంటే బెటరు. సో ఇలా ఒకదాని మీద ఒకటి వేసుకొని రావాలి. చాలా ఈజీనే, బట్ మీకు ఫింగర్స్ కొంచెం ఏమంటారు, చేతులు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాయి అన్నమాట, ఏది ఇక్కడ పట్టుకున్నామని చెప్పి. స్టార్టింగ్ అలా ఉంటుంది. మీరు ఈ వీడియో చూసుకొని మీరు ఒక 2 టైమ్స్ ట్రై చేసుకుంటే వచ్చేస్తుంది అనుకుంటున్నాను. అలా రోల్ చేసుకొని ఒక 2 క్లిప్స్ పెట్టేసుకుంటే చాలు. ఒక క్లిప్ పెట్టి దాని మీద ఇంకో క్లిప్ క్రాస్లో పెట్టుకోవాలి. అప్పుడు ఇంకో క్లిప్ కూడా పడిపోకుండా ఉంటుంది. సో ఇది ఎక్కువ వెనక వరకు కూడా బ్రైడ్ చేసుకోకూడదు అనమాట. స్టార్టింగ్ నుంచి ఇయర్స్ వరకు చేసుకుంటే చాలు. నేను ఇక్కడ సైడ్ క్రాప్ తీసుకున్నాను. మీరు సెంటర్ క్రాప్ తీసుకున్నా కూడా 2 సైడ్స్ అలా చేసుకోవచ్చు. సో నేను ఇంకొక సైడ్ కూడా అలా చేసుకుంటాను. సో నాకు ఫోర్ హెడ్ ఎక్కువ ఉంటుంది మామూలుగా అయితే. నాకు ఎక్కువ సూట్ అయ్యే హెయిర్ స్టైల్ ఇదే అని నేను ఎక్కువగా ఇదే ఇష్టపడతాను. ఇది సెల్వార్కి కానీ శారీస్కి కానీ అన్నిటికీ బాగుంటుంది. మీరు కావాలంటే ఈ హెయిర్ స్టైల్ చేసి వెనకాల హెయిర్స్ని జడలు కూడా వేసుకోవచ్చు మీరు ఎక్కువగా హెయిర్స్ ఉన్నవాళ్ళు. లేకపోతే నేనైతే బన్ వేసుకున్నా కూడా ఇలాంటి హెయిర్ స్టైలే చేసి వెనకాల హెయిర్స్ని బన్ కట్టేస్తాను అనమాట. సో అన్ని హెయిర్ స్టైల్కి బాగుంటుంది ఇది, శారీస్కి కానీ సెల్వార్కి అన్నిటికీ. సో ఇది లాంగ్ గౌన్కి కూడా నేను ఒక లైట్ ట్రెడిషనల్ లుక్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఈ హెయిర్ స్టైలే ట్రై చేస్తున్నాను. సో ఇలా ఉంటుందన్నమాట హెయిర్స్. సో ఒక సైడ్ లుక్ మాత్రం చాలా బాగుంటుంది ఈ హెయిర్ స్టైల్ చేసుకుంటే. ప్లీజ్ ఇగ్నోర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్. నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఫుల్ కుక్కలు మొరుగుతున్నాయి అన్నమాట బయట. నేను ఇంకా వాటిని కంట్రోల్ చేయలేను కదా. ఎన్ని టేక్స్ తీసుకొని ఇంకొకసారి రికార్డ్ చేస్తున్నా కూడా అవి నేను రికార్డ్ చేసే టైంకే సౌండ్ చేస్తున్నాయి బయట. ఎవరో వచ్చినట్టున్నారు రోడ్లో. సో అవి మొరుగుతూ ఉంటాయి. ప్లీజ్ ఇగ్నోర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్. అండ్ మేము ఇంకా రెడీ అయిపోయి ఫోటోషూట్కి వెళ్ళిపోయాము బైక్లోనే. ఇంకా ఇంటి దగ్గరే ఉంటుంది బెంగళూరు యూనివర్సిటీ. మేము బెంగళూరు యూనివర్సిటీకి దగ్గరగా వచ్చేసాం. షిఫ్ట్ అయిపోయాము. షిఫ్ట్ అయ్యి ఒక 6 months అయింది. సో ఈ ఏరియా అయితే చాలా బాగుంటుంది వాకింగ్స్కి అండ్ జాగింగ్స్కి. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు వెదర్ కూడా బెంగళూరులో ఊటీ ఉన్నట్టుందన్నమాట. ఫుల్ వర్షం కురుస్తూ ఉంది ఒక 15 days నుంచి. మార్నింగ్ లేస్తే చాలు వర్షంనే చూడాలి విండోస్లో. బట్ కూల్గా ఉంది. చాలా అంటే చాలా చలేస్తుంది ఇప్పుడు. సో ఈ ఏరియాలో అయితే చాలా వాకింగ్స్ అండ్ జాగింగ్స్ జరుగుతూ ఉంటాయి. నేను స్టార్టింగ్ ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఒక 15 days కంటిన్యూస్గా జాగింగ్ చేశాను, కానీ లాస్ అయిపోతున్నాను వెయిట్ మొత్తము. సో నాకు నచ్చలేదు అంత వెయిట్ లాస్. సో నేను ఇంకా స్టాప్ చేసేసాను అనమాట. సో ఇప్పుడు మేము లొకేషన్ సెర్చ్ చేస్తూ ఉన్నాము ఎక్కడ తీస్తే బాగుంటుందని చెప్పి. సో ఈ రోడ్కి వచ్చాము. యాక్చువల్లీ అలౌ లేదంట ఇక్కడ. సో అప్పుడే తెలిసింది మరి. ఫోన్లో కూడా ఫొటోస్ తీసుకోకూడదు అని చెప్పి. కోవిడ్ తర్వాత మళ్ళీ ఇంకా రెస్ట్రిక్ట్ చేశారనమాట. అండ్ ఈ డిపార్ట్మెంట్ వచ్చి బెంగళూరు యూనివర్సిటీలో ఒక డిపార్ట్మెంట్. ఇక్కడ లోపల కాంపౌండ్ మొత్తం స్కల్ప్చర్స్ అవన్నీ ఉంటాయి. చాలా బాగుంటుంది, కానీ లోపలికి అలౌ లేదనుకుంటా. నేను ఎప్పుడు వెళ్ళలేదు. అండ్ మేము అలాగే లొకేషన్ వెతుకుతూ వెళ్తూ ఉన్నాము. ఎక్కడ జనాలు లేని చోట కావాలి అని చెప్పి వెతికాము. సో ఏదో ఒకటి దొరికింది లాస్ట్కి. ఇంకా సైడ్కి వేసి బైక్ ఒక షార్ట్ క్లిప్ తీసుకున్నాము. నేను ఆల్రెడీ యాడ్ చేశాను స్టార్టింగ్లో నాది వెల్కమ్ క్లిప్ లాగా. సో దాన్ని తీయడానికి వచ్చాము ఇక్కడికి. సో ఇలా సర్కస్ అయిపోయిందనమాట. మేము ఒక్క షార్ట్ తీసుకోవడానికి ఇంత చేయాల్సి వచ్చింది. హలో గాయ్స్,
ఇప్పుడే మేము ఫోటోషూట్ కంప్లీట్ చేసుకొని వచ్చేసాము. అంటే ఫోటోషూట్ అంటే ఒక స్మాల్ బిట్ కావాల్సింది నాకు యూట్యూబ్కి. స్టార్టింగ్లో ఒక స్లో మోషన్ పెడదాం అనుకున్నా. సో ఆ స్లో మోషన్ వీడియో షూట్ చేయడానికి వెళ్ళాము. సో అది కంప్లీట్ చేసుకొని ఇప్పుడే వచ్చేసాము. లంచ్ చేసి ఇంకా రిలాక్స్ అయిపోయాము. ఇంకా సండే ఎలా అయిపోతుంది అనేదే తెలియదు. మీరు ఏమేమి చేస్తున్నారు సండే అనేది నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఐ విల్ రిప్లై ఫర్ షూర్. సో ఇంతేనండి నా సండే. ఇప్పుడైతే 5 to 7:30 వరకు, అంటే 2.5 hours వరకు ఒక సెషన్ ఉంది నాకు. టీమ్స్ మీటింగ్ ఉంది స్వాతి జగదీష్తో. ఆమె పేరెంటింగ్ అండ్ సెక్షువాలిటీ ఎడ్యుకేటర్ అనమాట. చాలా బాగా చెప్తారు. చాలా మంచి కాన్సెప్ట్స్ ఉంటాయి. అంటే పిల్లల్ని ఎలా పెంచాలి అంటే అది అందరికీ తెలుసు. ఇంకొకరిని చూసి నేర్చుకోగలమా, ఇవి అసలు ఏంటి, ఇంకొకరిని చూసి నేర్చుకునేది ఏంటి, పిల్లల్ని పెంచేదే అనుకుంటాము. బట్ ఇప్పుడున్న సొసైటీలో కానీ పిల్లల్ని ఎలా పెంచడం కంటే వాళ్ళని వాళ్ళలాగా ఎలా ఉండడం అని వదిలేయాలి అనేది చాలా నేర్పిస్తారనమాట. అంటే మనం ఎలాగో ఎవరిని చేంజ్ చేయలేము సొసైటీలో. అంటే ఇప్పుడు మనం అమ్మాయిలకైతే చాలా సేఫ్టీ అంటే చాలా చూస్తాము. అసలు అమ్మాయిలు బయట ఉన్న సొసైటీలో ఇలా చూస్తారు అలా చూస్తారు అని చెప్పి అమ్మాయిల్ని కంట్రోల్ చేయడం, కానీ వాళ్ళని ఇలా పెంచాలి అలా పెంచాలి అనుకోవడం కంటే పిల్లల్ని అందరినీ ఒకేలాగే, అందరినీ ఓపెన్గా, ఇంట్లో అందరూ ఓపెన్గా ఉండేలా పెంచితే పిల్లలతో బాగా ఫ్రెండ్షిప్ ఉంటుంది. వాళ్ళు కూడా అన్నీ షేర్ చేసుకోగలరు. అండ్ వాళ్ళకి సేఫ్టీ అంటే ఏంటి, బయట ఎలా ఉంటారు జనాలు, అవన్నీ ఎలా నేర్పించాలి అనేది చెప్తారనమాట. సో అంటే బాగుంటుంది వాళ్ళ కాన్సెప్ట్స్. సో కొన్ని సెన్సిటివ్ కంటెంట్స్ కూడా ఉంటాయి. బట్ నాకు ఒక సెషన్ కావాలనిపించింది. నేను తీసుకున్న సెషన్ వచ్చి మెన్స్ట్రల్ కప్ సెషన్. సో నాకు యూజ్ అయ్యేది నేను తీసుకున్నాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కావాలంటే ఆమె పేజ్ చెక్ చేయొచ్చు. అంటే పేరెంటింగ్ గురించి ఏదైనా సెషన్స్ ఉంటాయి. చాలా వర్క్షాప్స్ చేస్తారు తను. సో ఇది ప్రమోషన్ అనుకున్నా పర్లేదు, చాలా మంచి సర్వీస్ ఇస్తున్నారనమాట. ఏది ఫ్రీగా ఉండదు, ఎందుకంటే ఫ్రీగా వచ్చేది దానికి వాల్యూ ఉండదన్నమాట. సో ఇలాంటివన్నీ ఉంటాయి. మనకు కావాలంటే మనం తెలుసుకోక తప్పదు. ఏదైనా సరే మనం ఇప్పుడు ఈ కాలంలో మేము గూగుల్ చూసి నేర్చుకుంటాము. సో మనకు తెలియనిది మనం ఇంకొకరిని అడిగి తెలుసుకోవడంలో అసలు తప్పు లేదు. ఎందుకంటే అన్నీ అందరికీ తెలిసి ఉండవు. సో మనకి ఇంత ఏజ్ అయింది, మాకు అన్నీ తెలుసు అనుకోవడం కూడా తప్పే. సో ఏజ్ కూడా ఇక్కడ మ్యాటర్ కాదు. అండ్ మనం పెరిగిన ఎన్వైర్న్మెంట్ డిఫరెంట్ ఉండొచ్చు. సో మనకు కొన్ని తెలిసి ఉండొచ్చు, ఇంకొకరికి ఇంకొన్ని తెలిసి ఉండొచ్చు. సో దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దాట్. So I'm not going to share you what I'm going to attend in my session, because నేను పే చేసి నేను అటెండ్ చేస్తున్నాను. అది రైట్ కూడా కాదు, ఎందుకంటే వాళ్ళు వర్క్షాప్స్ చేస్తున్నారు. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేయొచ్చు. నాకు తెలిసినంత వరకు ఏదైనా డీటెయిల్స్ ఉంటే చెప్తాను. యూజువల్గా అయితే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అయితే మనకి ఏదైనా వర్క్షాప్స్ ఉంటే తెలుస్తాయన్నమాట, త్రూ స్టేటస్ అండ్ ఆల్. సో నేను కూడా స్టేటస్ చూసేనే బుక్ చేసుకున్నాను సెషన్ని. చూడాలి ఎలా ఉండబోతుంది అని చెప్పి. తనతో ఫస్ట్ వర్క్షాప్ అనమాట ఇది. సో విల్ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు బి. సో అండ్ దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద బ్లాగ్ అండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ సబ్స్క్రైబ్డ్ యెట్, అండ్ ఇట్ మీన్స్ ఎ లాట్. కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది, లేకపోతే ఇంకా వేరే ఎలాంటి వ్లాగ్స్ చేయాలి మీకు, ట్రావెల్దా, కుకింగ్దా, లేక కుకింగ్ అయితే ఇంకేదైనా స్పెసిఫిక్గా ఏదైనా చూపించాలా అని చెప్పండి. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ హ్యావ్ సబ్స్క్రైబ్డ్ and watching my videos. I'm so happy for that, and it really means a lot, and it's ఒకలాంటి పాజిటివ్ వైబ్ అన్నమాట. ఎవరైనా ఎంకరేజ్ చేస్తుంటే మనం ఇంకా ఏదైనా చేస్తున్నామని చెప్పి, మనం ఏం చేస్తున్నామనే దానికంటే ఏదో ఒక ఎఫర్ట్ పెడుతున్నామని చెప్పి అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. థ్యాంక్ యూ ఆల్. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై గాయస్. స్టే సేఫ్ అండ్ స్టే హోమ్. అంటే హోమ్లోనే ఉండడానికి కూడా చాలా కష్టమే. సో బయటికి వెళ్ళినా కూడా సేఫ్గా ఉండండి. బాయ్ బాయ్.